శత్రు దేశాల రాడార్లకు అంతు చిక్కని మిసైల్. అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యపరిచిన అధునాతన టెక్నాలజీ. భారత రక్షణ వ్యవస్థలో శక్తివంతమైన వెపన్. స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ ఆధారితంగా తయారైన అడ్వాన్స్డ్ క్షిపణి. అదే ఆకాశ్ మిసైల్. లైటర్, స్మార్టరే కాదు, ఫాస్టర్ అండ్ డిస్ట్రాయర్ కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాయాదికి దడ పుట్టించింది ఆకాశ్ మిసైల్. దీని గర్జన చూసిన యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. భారత్ దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా అని ముక్కున వేలేసుకున్నాయి. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించింది ఆకాశ్ మిసైల్. పూర్తిగా భారత్ స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన అత్యంత పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ ఇదే. ఆకాశ్ మిసైల్స్ దాయాది దేశాలైన పాకిస్తాన్, చైనా రేడార్లకు ఏ మాత్రం చిక్కకుండా వెళ్లడమే కాకుండా పాకిస్తాన్లోని టార్గెట్లను ఛేదించింది. పాక్ ఆర్మీ రేడార్లు, ఎయిర్ కమాండ్ సెంటర్లు ఆకాశ్ మిసైళ్లను తమ జోన్లోకి సమీపంలోకి కూడా ప్రవేశించకుండా ఆపలేకపోయాయి. కనీసం వాటి రాకను కూడా గుర్తించలేకపోయాయి. శత్రు దేశం కౌంటర్ అటాక్ సిస్టమ్ కూడా మన ఆకాశ్ మిసైళ్లను ఏమీ చేయలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన మిసైళ్లను డిటెక్ట్ చేయడంలో పాక్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. దీంతో ఆకాశ్ మిసైల్ కెపాసిటీ అమెరికా స్టెల్త్ డ్రోన్ కెపాసిటీ కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు భారత్ డిఫెన్స్ టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఏంటో. డిఆర్డీఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇస్రో సమన్వయంతో ఆకాశ్ మిసైల్ సిస్టమ్ను అభివృద్ధి చేశాయి. ఇది డ్రోన్లు, గ్రౌండ్ రాడార్లు, శాటిలైట్లు, సెల్ అప్డేటింగ్, ఏఐ ప్రాసెసర్లు, మొబైల్ వార్ రూమ్తో పాటు ఆటో స్ట్రైకింగ్ డిఫెన్స్ క్లౌడ్ను ఒకే చోట కలిపి ఉండే మెగా డిఫెన్స్ వ్యవస్థ. ఇక వీటి నెక్స్ట్ వెర్షన్ రియల్ టైమ్ టార్గెటింగ్, ఇంటర్సెప్షన్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి. ఈ ఆకాశ్ మిసైల్స్ రీసాట్ నుంచి లైవ్ శాటిలైట్ నిఘా సమాచారాన్ని సైతం సేకరిస్తుంది. రియల్ టైమ్ ట్రాకింగ్ తో టార్గెట్లను ఖచ్చితత్వంతో కూల్చివేయడంలో ఆకాశ్ మిసైల్ దిట్ట. భారత నావీ కాన్స్టలేషన్ ను ఉపయోగించే ఆకాశ్ మిసైల్స్ అమెరికా, చైనా జీపీఎస్ గైడెన్స్ సిస్టమ్లను కూడా సాధించలేనివి సాధిస్తుంది. అంతేకాదు పర్వతాలు, ఎడారులు వంటి అత్యంత కఠినమైన భూభాగాల్లోనూ దీని ద్వారా ఖచ్చితమైన స్ట్రైక్లను చేసేందుకు వీలుగా ఉంటుంది. అందుకే ఈ జీరో హ్యూమన్ డిలే లూప్ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, నాటో బలగాలు ఉపయోగించే మానవ ఆధారిత ఆదేశాలపై గొప్ప విజయంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఎంతో అడ్వాన్స్డ్ గా పనిచేసే ఆకాశ్ మిసైల్ సిస్టమ్ గగనతలం నుంచి వచ్చే శత్రువుల డ్రోన్లను, మిసైళ్లను 3 దశల్లో స్కాన్ చేస్తుంది. ఇందులో కీలకమైంది రాజేంద్ర రాడార్.
ఖచ్చితమైన ట్రాకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు ఇది శత్రు లక్ష్యాలను సెకండ్లలో గుర్తించి సమాచారం అందిస్తుంది. ఏ దిశలోనైనా 120 కిలోమీటర్ల కవర్ ట్రేక్ చేస్తుంది. శత్రు టార్గెట్లపై దాడి చేసేలా గైడ్ చేసేది కూడా రాజేంద్ర అడ్వాన్స్డ్ మల్టీ ఫంక్షన్ ఫైర్ కంట్రోల్ రాడార్. ఇది 80 కిలోమీటర్ల వరకు శత్రు టార్గెట్లను కవర్ చేస్తుంది. ఇక డిఆర్డిఓ ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ మిసైళ్లను అభివృద్ధి చేస్తోంది. తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్లతో ఏరియల్ టార్గెట్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఆకాష్ ఎన్జీ మిసైల్ ను తయారు చేశారు. ఇది సుమారు 70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. కాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో భవిష్యత్ బెదిరింపులను ఎదుర్కోవడానికి ఆకాష్ మిసైల్ సిస్టమ్ రెడీగా ఉంది. శత్రు దేశాల రాడార్లకు అంతు చిక్కని మిసైల్ అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యపరిచిన అధునాతన టెక్నాలజీ. భారత రక్షణ వ్యవస్థలో శక్తివంతమైన వెపన్. స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ ఆధారితంగా తయారైన అడ్వాన్స్డ్ క్షిపణి. అదే ఆకాష్ మిసైల్. లైటర్, స్మార్టరే కాదు, ఫాస్టర్ అండ్ డిస్ట్రాయర్ కూడా.